सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం। దినఫలం కార్యక్రమానికి స్వాగతం। 2025 అక్టోబర్ నెల 27వ తారీఖు సోమవారం షష్ఠి తిథి పూర్తిగా ఉంది। ఈరోజు మూలా నక్షత్రం మధ్యాహ్నం 1:30 వరకు ఉంది। ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం। ఈరోజు స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు శ్రేయస్కరమైనటువంటి రోజు। ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున చతుర్థ భావంలో గురువు సంచరించడం వల్ల మంచి ఫలితాలను అందుకుంటారు। జన సంబంధాలు పెరుగుతాయి। కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు। విద్యా సంబంధమైన విషయాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంటుంది। అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు। వ్యాపారపరమైనటువంటి లాభాలను అందుకుంటారు। పోటీ ప్రపంచంలో మెదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు। లాభంలో రాహువు సంచరిస్తున్నాడు। విదేశీ వ్యవహారాలు బాగుంటాయి। నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు కూడా అందుకుంటారు। వ్యయములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది। శారీరక శ్రమ అధికమవుతుంది। సోమరితనం వల్ల కొన్ని పనులు చేసుకోలేక వాయిదా వేసే పరిస్థితి ఏర్పడుతుంది। చందనపు రంగు వస్త్రధారణ చేయండి। శివపార్వతులను దర్శించండి। బిల్వాష్టకం పారాయణం చేయండి। నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు। వృషభ రాశి వారికి సోమవారం రోజున పంచమములో శుక్రుడు సంచరించడం వల్ల సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు। ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ముందుకు వెళ్తుంది। షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, తండ్రి సహకారము, కుటుంబంలో సంతోషకర వాతావరణము నెలకొంటుంది। సప్తంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది। మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది। ఆర్థికంగా బలం పుంజుకుంటారు। లాభంలో శని సంచరిస్తున్నాడు। వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు। అష్టంలో చంద్రుడు సంచరించడం వల్ల తల్లి అనారోగ్య సమస్యలు కానీ లేకపోతే అశాంతి, నిరాశ, కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది। తెలుపు రంగు వస్త్రదానం చేయండి। లలితాదేవిని సందర్శించండి। లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి। బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు। మిథున రాశి వారికి ఈ సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది। సమాజంలో గుర్తింపు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు। తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు। జన సహకారం బాగుంటుంది। నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు। భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు। చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, సంతోషకర వాతావరణం, ఆత్మీయుల కలయిక, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు। షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు। సునాయాసంగా మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు। కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు। ఆర్థికంగా బలపడతారు। భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు। తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి। దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి। ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి। కనకదుర్గాదేవిని దర్శించండి। శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి। మినుములను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు। కర్కాటక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు। జన సంబంధాలు పెరుగుతాయి। పోటీ ప్రపంచంలో మెదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు। సమాజంలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంటారు। తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది। కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది। వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు। షష్టంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే కొన్ని సంఘటనలు జరుగుతాయి। పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయం సాధిస్తారు। సంతోషదాయకంగా కాలం గడుపుతారు। ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి నిరాశ, అశాంతి, ఒక్క విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి। చందనపు రంగు వస్త్రధారణ చేయండి। గణేష దర్శనం చేసుకోండి। గణేశాష్టకం పారాయణం చేయండి। ఉలువలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి। ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు। సింహరాశి వారికి ద్వితీయములో శుక్ర సంచారం ఉంది। స్త్రీజన సహకారం బాగుంటుంది। కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది। వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు। తృతీయంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, తండ్రి సహకారము, ప్రభుత్వ సహకారము పుష్కలంగా ఉంటుంది। చతుర్థంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది। వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబపరమైనటువంటి కొన్ని నూతన వస్తువులు కూడా కొనుగోలు చేసి సంతోషిస్తారు। వ్యయములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు। సంతానం విషయంలో కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటారు। సమాజంలో ఆత్మీయులతో మనస్పర్ధలు కానీ, సమాజంలో ప్రతికూలత కానీ ఏర్పడడానికి అవకాశం ఉంది। తెలుపు రంగు వస్త్రధారణ చేయండి। దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు। కన్యా రాశి వారికి సోమవారం రోజు జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది। సృజన సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు। విందు వినోదాల్లో పాల్గొంటారు।
షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, జనసహకార లోపం, భూ సమస్యలు, వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారికి సోమవారం రోజు ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. సజావుగా ముందుకు వెళ్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. షష్టంలో శని సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థానచలనం కానీ, కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ, అధికారులతో మనస్పర్ధలు కానీ అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సమాజంలో ఉన్నత స్థితిని చేరుకుంటారు. దశంలో కేతువు సంచరించడం వల్ల నీతిగా నిజాయితీగా పనిచేస్తారు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగా విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచమంలో శని సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పరివార సహకారం కూడా సరిగా ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇంటా బయట కూడా పని పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి సందర్శనం చేసుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారికి సోమవారం రోజు జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. లాభంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు. భూముల నుంచి కానీ, వాహనాల నుంచి కానీ లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. వ్యయంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు, జన సంబంధమైనటువంటి మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము పెరిగే సూచన కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి సోమవారం రోజు తృతీయంలో శని సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దవారి సహకారం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యా సంబంధ విషయాల్లో అనుకూల వాతావరణం ఉంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారము, ఆత్మీయుల కలయిక, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, గట్టి పోటీని ఎదుర్కొంటారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యయంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, జన సంబంధాలతో ప్రతికూల వాతావరణం ఉంటుంది. నిరాశ కలిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి సోమవారం రోజు అష్టమంలో శుక్ర సంచారం ఉంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆలోచనలు కలిసి వస్తాయి. సంతాన విషయంలో శుభవార్తలు అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఈరోజు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణేష దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారికి సోమవారం రోజు పంచమంలో గురువు సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. షష్టంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు.
దశములో చంద్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, మనసుకు నచ్చే సంఘటనలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు. సప్తంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారం స్పష్టంగా మీకు ఇబ్బందిని కలిగించే విధంగా ఉంది. అనుకోకుండా స్త్రీలతో అపార్థాలు, మనస్పర్ధలు, చిన్న చిన్న అవమానాలు, కలహాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి సందర్శనం చేసుకోండి. కనకదార స్తోత్రం నిత్యం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.